ఇప్పుడు ఒకసారి ఇంటికి చెప్తావాలంటే ఇప్పుడు అవసరం లేదు, రాకపోతే నేను చెప్తాను ఫోన్. వినాయక సర్వేశ్వర పరమాత్మ పరబ్రహ్మ దేవ పైన ఎలా కాదు, అది బెటర్. అది కుడికాలు ఇట్లా వస్తే పుణ్యం వస్తుందండి. అది అది ఓం నమః శివాయ శంకర. అది డైరెక్ట్ గారు పూర్ణకుంభంగా మనం వైమయాకి పర్వాలందరూ కూడా పలుకుతున్నారు. మహారాష్ట్ర డాక్టర్
ఆర్టీసీ చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మాకు అందరికీ జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి అనుకోవాలి. కూచిపూడి అంటారు. ఆయన ఇంటి పేరు కూచిపొట్ల అయినా కూచిపూడి అయిపోయింది. కూచిపూడి ఆరామ అధ్యక్షులు, ఫౌండర్ శ్రీకానంద మనబడి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూచిపూడిలో కూడా అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టినటువంటి శ్రీ కూచిపూడి ఆనంద్ గారి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రోహిణి శివానంద రెడ్డి గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. రిసీవ్ చేసుకోవడానికి ఇచ్చేసినటువంటి వారు మరి అంతా గర్వించదగినటువంటి వారు మన ఏలూరుకి చెందినటువంటి సిఆర్ ఆచార్య గారి శిష్యురాలు, అహ్మదాబాద్లో కూచిపూడి భరతనాట్యానికి ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి గురు స్మితా శాస్త్రి గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్మితా శాస్త్రికి మా ఎమ్మెల్యే గారు బరేట్ బుల్స్ గారు కూడా చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. తెలియజేస్తున్నా. మొన్న ఈ మధ్యనే నిన్న కాక మొన్న 2 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా చెప్పా, ఏలూరులో ఈ యొక్క కళ ఈ రకంగా ఉందంటే దానికి ప్రధాన కారణం కేవీ సత్యనారాయణ గారు. అనేక మంది కళాకారుల్ని మరి ఈ రోజున మరి స్టేజ్ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఎంతంత అవుతుంది అందరూ తెలుసు. దీన్ని కాపాడుకుంటూ ఒక పక్కన వాళ్ళందరూ కూడా క్లబ్ చేసి ఆయన విదేశాలు సైతం వెళ్ళి మనం ముఖ్యంగా మన ఏలూరు పట్టణం యొక్క పరువు ప్రతిష్టల్ని మరి విదేశాల దాకా తీసుకెళ్లిన ఘనత కూడా కేవీ సత్యనారాయణ గారు అని చెప్పి సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక కళ్ళలో ఆర్తి వెళ్తారు. ఆ కళ్ళలో ఆర్తి వెళ్ళినటువంటి వాళ్ళకి మనం అన్ని రకాలుగా ప్రోత్సాహం చేయాలి. ఒక కుటుంబ సభ్యుల కింద ఆయన ఏ కార్యక్రమం చేసినా నేను కానీ మరి బాక్సింగ్ సభ్యులు పెద్దబాబు గారికి అటెండ్ అవుతున్నాం అంటే మాకు వాళ్ళంత అటాచ్మెంట్ అయ్యారు. మరి దాని మీద అది కాకుండా ఈరోజు మరి డిప్యూటీ స్పీకర్ గారు రావడం, మాకు కూడా ధర్మధర పోరాట దేశం అనే కార్యక్రమం మీద కూడా అక్కడ జనం ఉన్న వాళ్ళందరూ కూడా వెయిటింగ్లో పెట్టి ఇక్కడికి వస్తాను. కారణం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ గారు వచ్చారు, కేవీ సత్యనారాయణ గారు పుట్టినరోజు మళ్ళీ వేరే ఎస్కేప్ అవుతారు లేకుండా మమ్మల్ని పెట్టారు. అందువల్ల మేము కూడా డిప్యూటీ స్పీకర్ గారు ఈ యొక్క సన్మానం అయిన తర్వాత మాకు కూడా సెలవు ఇప్పించాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు, అంబికా కృష్ణ గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ శాసనసభ్యులు పల్లి కోటరామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి బాలిప్రసాద్ గారు, ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కేవీ సత్యనారాయణ గారు మా పాలవర్గం ఏర్పడిన ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వైమధ్యాలలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ మరి ఎంతోమందికి మరి ఆయన కళా నైపుణ్యాన్ని ఆయనకి అలవాటు చేస్తూ మరి ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ఆయనకి మంచి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యులతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు అర్జెంటు కార్యక్రమాలు ఉన్నాయి కావున ముందుగా వారు
ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. వారు వెళ్ళిన తర్వాత మిగతా సభా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి వారి ముందు మాట్లాడుతున్న కోరుతున్నాను. సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు శ్రీ బనేటి కోట రామారావు గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు శ్రీ రామసూర్యరావు గారు, ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ గారు, కూచిపూడి నాట్యారామం. నాట్యంలో అయినంత గొప్పవాడో మనిషిగా అంతకంటే గొప్పవాడు. నిజంగా ఆయన యొక్క ఔదార్యం కానివ్వండి, ప్రత్యేకించి కృతజ్ఞతా భావం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా నేను చాలా ఆశ్చర్య చెబుతున్నాను. ప్రతి సంవత్సరం ఈ కేవీఎస్ అవార్డుని పెట్టి మనం మరిచిపోయిన ఎంతోమంది మహనీయ నాట్య కళాకారులను తీసుకొచ్చి సత్కరిస్తుంటారు. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఈ కూచిపూడి నాట్యానికి సేవ చేస్తున్న కళాకారుల్ని ఆయన గుర్తించి మళ్ళా మనకి వారిని పరిచయం చేసి వాళ్ళని గౌరవం చేయడం అన్నది అది ఒక కేవీ సత్యనారాయణ గారి తప్ప మరి ఎవరికి అది దక్కలేదని చెప్పి మాత్రమే భావిస్తాం. ఈ రోజున అహ్మదాబాద్ నుంచి నాట్యాచారిని గురు శ్రీమతి స్మితా శాస్త్రి గారిని ఆహ్వానించి వారికి కేవీఎస్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషదాయక విషయం. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారులు శ్రీ ఆచార్య గారు వారు అహ్మదాబాద్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూచిపూడి నాట్య పతాకాన్ని ఎగరవేస్తారు. మృణాలి సరాబాయ్ లాంటి వారు ఆయన దగ్గర నేర్చుకున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాచీన నాట్య కళా రీతుల్ని ఆయన కొడిగట్టకుండా కాపాడిన గొప్ప వ్యక్తి ఆచార్య. కవితా ప్రసాద్ గారితో ఈయన అవంతవాదాన్ని వృత్తిరూపం చేస్తానంటున్నారు, మీరు రాయాలండి అని చెప్పంటే ఆయన రాస్తానని చెప్తాం. నిజంగా ఏ క్షణాన ఆ నిర్ణయం తీసుకున్నామో కానీ ఆ ఆముక్త మాలద ద్వారా అపర శ్రీకృష్ణదేవరాయగా వారు ప్రపంచానికి పరిచయం అయ్యాడు కేవీఎస్. అంతేకాకుండా ఆముక్త మాల ప్రదర్శించిన దేశం ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా కొత్త రూపం తయారు చేయాలని, ఆ తర్వాత పంచకావ్య, పంచకన్య, అలాగే చిన్నమాని, ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపాన్ని తయారు చేయడం, దానికి కవితా పుస్తకాలు రచన చేయడం, దీన్ని ప్రదర్శించడం శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాల్లో శ్రీకాకుళంలో జరిగింది. అయితే కవితా ప్రసాద్ గారు ఆయన అనుకోని రీతిలో మరణం చెందడం అయినప్పుడు కూడా ఆయన అంతా మర్చిపోయాం. ఆ మర్చిపోయిన కవితా ప్రసాద్ని గుర్తించుకుని మళ్ళా మనకు గుర్తు చేస్తున్న వ్యక్తి కేవీ సత్యనారాయణ. అందుకు మాత్రం ఆయనకి శిరస్సు నమస్కరిస్తున్నాం. ఈరోజు నా వారి సీడీ కవితా ప్రసాద్ గారు సీడీ కూడా ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను, మీరు రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరడం జరిగింది. ఎందుకంటే కవితా ప్రసాద్ గారితో ఉన్న సంబంధం కానివ్వండి, అయితే అనుబంధం ఉంది, మేము మర్చిపోయాం కానీ కేవీ సత్యనారాయణ మర్చిపోలేదు. తెలుగు ప్రజానీకాన్ని మర్చిపోలేకుండా చేస్తాను కవితా ప్రసాద్ని, అది చాలా ఆనందదాయకం. సరే, ఆ తర్వాత మాకు మళ్ళా రచయితలు దొరకని పరిస్థితి అయిపోయింది, కొత్త రూపాయలు తయారు చేయడం అన్నది కానీ అలాంటి సందర్భంలో మళ్ళా భాషా సంస్కృతి సంచాలకులుగా డాక్టర్ విజయభాస్కర్ గారు వచ్చారు. సరే, విజయభాస్కర్ గారు పోయిన సంవత్సరం ఒక కొత్త రూపం తయారు చేసి సత్యాన్ని గారికి ఇవ్వటం, దాన్ని వారు శ్రీకాకుళంలో ప్రదర్శించడం జరిగింది. అంచేత విజయభాస్కర్ గారు నేను చెప్పేదంటే మళ్ళా కొత్త రూపాయలు రాయాలి, అంచేత ప్రదర్శన చేయాలి అన్నది మాత్రం మేము ఒకసారి కోరుకుంటూ కేవీ సత్యాన్ని గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య గారి శక్తితో ప్రసాదించడం. ఆయన చేసిన కృషి ఏంటంటే అక్కడ అమెరికా వరకు తీసుకెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలతో వాళ్ళందరికీ నాటకాన్ని
పద్య నాటకాన్ని నేర్పి వాళ్ళందరితో రాయబారం అనేటువంటి నాటకాన్ని ఇంకా 2-3 నాటకాలు ఆయన ప్రదర్శింపజేసి వాళ్ళందరికీ పద్యం తాలూకా విశిష్టత, విలక్షణత, వైభవాన్ని అమెరికా దేశంలో చాటినటువంటి మహానటుడు ఆయన. మరి ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి నిష్ణాతులు, ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు మరి ఒక రంగంలో అనేకమైనటువంటి ఎన్నాళ్ళలో కృషి చేసి సాధన చేసి దాని మీద సాధికారతను అధికారాన్ని సంపాదించినటువంటి మహానుభావులంతా ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే అదిగో అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అయ్యా మేమంతా ఉన్నాం, మా ఆశీస్సులు మీతో ఉన్నాయి, మా ఆశీర్వచనాలు మీతో ఉన్నాయి. అక్కడ ముందు ఉన్నటువంటి వేద పండితులు ఇప్పుడే వేద మంత్రాల సాక్షిగా, రుక్కులు సాక్షిగా వారందరూ దీవించి ఆయన ఇక్కడికి వేదిక మీదకి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అంటే ఈ కళారూపంలో నిష్ణాతులైనటువంటి పండితులంతా వారితో పాటు వేద పండితులతో పాటు మేము కూడా మా ఆశీస్సులు అందిస్తామని చెప్పి వారందరినీ ఇక్కడ కూర్చొని ఈ సభాముఖంగా వారికి ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వారి ఆశీస్సులు, వీరాశీస్సులు అయ్యా సత్యనారాయణ గారు మీకు సరస్వతీదేవితో పాటు ఈ పెద్దల ఆశీస్సులంతా సమృద్ధిగా, నిండుగా, మెండుగా, దండిగా మీపై ఉన్నాయి. మీరు ఇంకా ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రపంచం నలుదిశలా ఇంకా విస్తరించడానికి, ఇంకా విరాజిల్లడానికి, కూచిపూడి నాట్య వైభవం దశ దిశలా విస్తరించడానికి మీకు భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇస్తారు. సభ్యులందరూ కూడా 2 బోర్డులు కూడా కలిసి రావాలి రమేష్ కానా రమేష్ aptly selected on this auspicious occasion to give you the award, and as the lovers of connoisseurs of Kuchipudi art form, we all congratulate you on this Helapuri town and wish you all the best and look forward for your service to the great art form Kuchipudi. సప్తగిరి రామ కలియుగ సార్వభౌమ ఎంతో అద్భుతమైనటువంటి పద్యాలను కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ప్రముఖ కవి డాక్టర్ రాలబండి కవితా ప్రసాద్ గారు రచించడం జరిగింది. దానికి సంగీతము గాత్రం సహకరించినటువంటి వారు డిఎస్వి శాస్త్రి గారు. ఆయన కూడా కవితా ప్రసాద్ గారు బ్రతుకున్నందుకు అప్పుడు ఆ సీడీ తీసుకువెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టాలని చెప్పని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఆయన మా అందరి నుంచి దూరం అయిపోయారు. ఈ రోజున అది చాలా కాలం అయిపోయింది. ఆ సీడీ అద్భుతమైనటువంటి సీడీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మరి మన ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయనే కాబట్టి ఆయన పాదాల దగ్గర పెడదామని చెప్పిన శాస్త్రి గారికి చెప్పగానే ఆయన
వెంటనే బయలుదేరి వచ్చి వాళ్ళ పాదాచంతన పెట్టడం జరిగింది. ఈ సీడీని మరి ఆయనకు అత్యంత ఆప్తులు, మనందరికీ ఆప్తులు, నాకు అత్యంత కావాల్సిన వ్యక్తి. ఈరోజు ఎన్ని కార్యక్రమాలున్నా నా మీద, కవితా ప్రసాద్ గారి మీద అభిమానంతో ఆయన చెప్పడానికి మాట్లాడారు. బుద్ధప్రసాద్ గారు ఇచ్చేశారు. ఆ సీడీని రిలీజ్ చేయవలసిందిగా వారి మనస్ఫూర్తిగా నేను అర్థిస్తున్నాను. దాదాపు 6 సంవత్సరాల క్రితం కవితా ప్రసాద్ గారు నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యత సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అనేటటువంటి ఈ 116 పద్యాల మహాయజ్ఞాన్ని 116 రాగాలతోటి స్వామి దయ వల్ల పూర్తి చేయగలిగిన దానికి ఇవాళ జనాదరణ పొందేటటువంటి మహదవకాశం లభించింది. ఎక్కడున్న కవితా ప్రసాద్ గారి ఆత్మ ఇక్కడే సంతృప్తిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే పెద్దలందరి సహకారంతో దీన్ని మరింత జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పచ్చ పచ్చని కొండ, పసిడి కాంతుల కొండ, ఆతుల హృదయాల కండ దండ, సురలు తిరుగు కొండ, జరులు పారెడు కొండ, పురుషోత్తముని కాళ్ళ పూలదండ, సర్వౌషధుల కొండ, ఉర్విమించెడు కొండ, నిఖిలామృతంబులు నిండుకుండ, శక్తినిచ్చడు కొండ, భుక్తినిచ్చడు కొండ, డంబముల్గూల్చు చండ ప్రచండ, మృక్కినంతనే ఫలించు మోక్షకాండ, నీరు చూపుల వెన్నెల నిధులు పండ, ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ, సప్తగిరిధామ కలియుగ సర్వభౌమ, సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఇప్పుడు కూర్చోబెట్టిన ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది ఒక పాట వినుంటారు, పుట్టినరోజు పండగే అందరికీ కానీ పుట్టింది తెలిసేది కొందరికి అని చెప్పి ప్రతి సంవత్సరము సత్యనారాయణ గారు అంటే ఎంతమంది కానీ కేవీఎస్ అనగానే ఒక తనదంటూ తనదైనటువంటి ఒక బ్రాండ్ నేమ్ని సృష్టించుకున్నటువంటి సత్యనారాయణ గారికి ముందుగా ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఉన్నటువంటి నాట్యాభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారిని మొట్టమొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగినప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో త్రిమూర్తులు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, కేవి సత్యనారాయణ గారు అమెరికాలో తొలి కూచిపూడి నాట్య సమ్మేళన వేదిక మీద ఆనాడు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు రచించినటువంటి దీంట్లో రేవతి రాగంలో ఉన్నటువంటి ఆవాహయామి
అనేటువంటి కీర్తన మొదటిసారి విన్న దగ్గర నుంచి ఈనాటి వరకు దానికి రూపకల్పన చేసి అప్పటికప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమందిని అలంకార నటులుగా పెట్టి శ్రీకృష్ణదేవరాయ యొక్క వైభవాన్ని ఆ వేదిక మీద చూపించినటువంటి ఘనులు, మంచి మిత్రులు, మంచి మనిషి కేవీఎస్ గారు. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది, ఆహ్వానం వస్తూ ఉంటుంది. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఉండటము, ఇక్కడికి రావటము తటస్థించింది. అండ్ దిస్ ఇయర్ the person he selected to give that KVS Excellence Award is an outstanding human being. I met her for the first time in 2010 in Hyderabad. I invited over the phone for her to attend the International Kuchipudi Dance Convention. And she came all the way from Ahmedabad, Gujarat, and presented an item in front of about 5,000 people. Everybody who knows Kuchipudi or doesn't know Kuchipudi was spellbound for that amazing choreography. And the way she extracts the best out of her students, very few gurus do it. Staying far away from the birthplace of Kuchipudi, but still walking in the footsteps of her Guru C.R. Acharya, the way she organizes her school is beyond anybody's comprehension. Most of you know that we do here Ranga Pravesam with lot of hangama. She does Dikshant Samaroh. Nobody in India, in any art form, in any dance form, does the way she does the Dikshant Samaroh. Dikshant Samaroh means it's a graduation ceremony. She puts a Shiva temple and they put the bells and they go as a procession to and take the bells, and then they start performing. Whether somebody is rich, whether a student comes from a lower background, all of them have the same stage and thousands of people attend that. I was fortunate one year to attend the Dikshant Samaroh. The way she imbibes the discipline and the love of the Kuchipudi art form, where nobody knows the Telugu language or nobody really patronizes Kuchipudi, she deserves this award. And KVS Garu, on behalf of the Kuchipudi community, for you selecting such an outstanding guru and an excellent human being means a lot. Smitaji, for you coming to Andhra Pradesh once again, and lot of fans are here. Our Ram Mohan Shastri and Annapurna ji. Today, since you are here, even my wife Shanti also came here. Some other, Rama, who manages, everybody is here for to see you getting this award. It means a lot. We all consider you as a family member. KVS garu, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి. కూచిపూడి నాట్యానికి ఇవాళ అమెరికాలో ఏదైనా ఒక తెలుగు మహాసభ జరిగిందంటే మీ శిష్యులు లేకుండా జరగనటువంటి స్థితికి తీసుకొచ్చారు. అనేక మంది వచ్చి నేర్పుతూ ఉంటారు, కానీ మీరు అనేక మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఆ పరంపర సదా కొనసాగాలని కోరుకుంటూ, అందుకు కావలసినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు. ఆయన పుట్టించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనండి, మరొకనండి, ఇవాళ కళల పట్ల ఆ యొక్క అంకిత భావం అలా తీసుకెళ్తూ నందికి సినిమా నందులు, టీవీ నందులు మీకు తెలుసు. కానీ నాటకానికి కూడా నందివరనే ఆలోచన వచ్చింది 21 సంవత్సరాల క్రితం మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి. ఈ రేపు ఆదివారం నాడు ఏలూరులో బ్రహ్మాండమైనటువంటి నంది నాటకోత్సవాలు జరుగుతున్నాం, మీ అందరూ రావాలి, అందరూ ఆహ్వానించలేదని. సుమారుగా 145 మంది కళాకారులకు నందులు ఇస్తున్నాం. 145 మంది మంత్రులు వస్తున్నారు, శాసనసభ్యులు వస్తున్నారు, శాసనమండలి సభ్యులు వస్తున్నారు, టీవీ ఆర్టిస్టులు వస్తున్నారు, సినిమా ఆర్టిస్టులు వస్తున్నారు. అందరూ చాలా బాగా సినిమా ఈవెంట్ ఫంక్షన్ లాగా చేస్తున్నాను. నేను నా ఆధ్వర్యంలో, నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నందుకు నేను పుట్టిన ఊళ్ళో ఈ నంది కార్యక్రమం చేయాలని చెప్పి గట్టిగా పట్టుదలతో ఉండి చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరందరూ విధులుగా వచ్చి దానికి ఆశీర్వదించి దాన్ని
ఆస్వాదించండి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే ఇక్కడ చెప్పాలంటే ఎక్కడంటే ఆవిడ గుజరాత్ ఆవిడ అహ్మదాబాద్ ఆవిడ సరిపడా సరిగ్గా రాదు. ఆవిడ కూచిపూడి నాట్యంలో 72 ఏళ్ళకి ఆవిడ ఇప్పుడే నాకు చెప్పారు. 72 ఏళ్ల వయసులో కూడా ఆవిడ గ్లామర్ అయితే ఇంకా తగ్గ అంత ఎంతటి సాధన చేసి ఉంటారు, ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు. ఇలా చెప్పాలంటే ఇవన్నీ కూడా పుస్తకాలండి. వీళ్ళ మీద ప్రతి వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద పుస్తకాలు రాసింది తప్ప మన మస్తకాల్లో సరిపోవండి. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. ఆవిడ అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో ఉంటే మన ఏరుకు వచ్చేటప్పటికల్లా మన కేవీఎస్. యాభై చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి కేవీఎస్ గురించి చెప్పాలంటే నేను అమెరికా చాలాసార్లు విన్నాను. అమెరికా వెళ్ళినప్పుడల్లా బాగున్నారండి, కేవీఎస్ గారు బాగున్నారంటే అనుకుంటారు. అంటే అంతగా ఆత్మీయతని అక్కడ పెంచుకున్నాడు ఆయన. కేవీఎస్ అంటే అమెరికాలో తెలియని తెలుగు ఇల్లు లేదంటే ఖచ్చితంగా నిజమండి. తెలుగు ఇల్లు లేదు. కొంతమంది నాట్యం నేర్చుకోకపోయినా కూడా కేవీఎస్ పేరు మాత్రం అందరికి తెలుసు. అంటే అంతగా అక్కడ పాపులర్ అయ్యి జనాల హృదయంలో అతని యొక్క శిష్యుడు కానీ లేకుండా ఎక్కడ ఏ గుళ్ళో అమెరికాలో ఏంటంటే ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో పక్కన చిన్న ఆడిటోరియం ఉంటుంది, ఆ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. శనివారం కూడా వెళ్తేనంటే ఈ మార్నింగ్ వెళ్తే శుభ్రంగా స్వామి దర్శనం చూసినది ఇడ్లీ వడ సాంబార్ కట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రాం పెడతారు అక్కడ. అదొక కల్చర్ అక్కడ అమెరికాలో. ఎక్కడ చూసినా కూడా ఈ కేవీ సత్యనారాయణ గారి గజ్జలు గల్లు మంటానే ఉంటారు. దట్ ఈస్ కేవీ సత్యనారాయణ. మన అదృష్టం ఎదురు మా ఊళ్ళో పుట్టాడు, మా ఎదురులో మా కేవీ సత్యనారాయణ ఉన్నాడంటే మనకు గర్వకారణం కదండి. అటువంటి వ్యక్తిని ఈ రోజున పుట్టినరోజు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు అల్లసాని పెద్దన్న పల్లకి మూసాడట. కవులను అంతగా ఆదరించినటువంటి సాంప్రదాయం ఉంది, కవులను అంతగా గౌరవించుకున్నటువంటి సాంప్రదాయం ఉంది. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆముక్త మాన్యత సంస్కృతంలో కాకుండా తెలుగులో రాసి జనాలకు అందించి మనకు అందించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ రోజున అల్లసాని పెద్దను కానీ మరొకరు కానీ ఇవాళ 8 మంది అష్టదిగ్గజాలు ఉన్నటువంటి సభ ఏ రాజకీయ లేదు, ఒక్క శ్రీకృష్ణదేవరాయలకు తప్ప. అది శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం. అటువంటి మహానుభావుడి చేసినటువంటి ఆ కవిని మూసి పల్లకి మూసాడంటే సాష్టాంగ పడ్డాడనమాట. మన సంస్కృతికి, సాంప్రదాయానికి, భాషకి తల వంచాడు, ఒళ్ళు వంచాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడంటే అది మన అక్కడి నుంచి వచ్చినటువంటి జీన్స్. కాబట్టి ఇప్పటికి కూడా మనమంటే మనకి ఆ కళ్ళ పట్ల మన జీన్స్ ఎక్కడికి పోతాయంటే మన ఆంధ్రప్రదేశ్లో జీన్స్ అయ్యాయి అవన్నీ ఆ కళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి ఆ కృష్ణ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఉంటుంది, సజీవం, అమరావరం. కళని ఎప్పుడైతే గౌరవించావో, కళను గౌరవించిన వాడికి అతని మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అనేది ఆర్యుడు. ఆ రకంగా కళను గౌరవించడానికి కోసం ఇంతమంది వాడు మీరు అందరూ వచ్చారంటే మీ అందరికీ కళ మీద ఉన్న ప్రేమతోటి కేవీ సత్యనారాయణ గారు ఉన్నంత ప్రేమతోటి వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి సభలు ఇలాగ జరగాలి. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మళ్ళీ మరొకసారి తరచి చూసుకుంటూనే ఉండాలి. రాబోయే తరాలకు అప్పచెప్పడం భయం వేస్తుంటుంది. ఇవాళ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న డయాస్లో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళు 30 ఏళ్ళ 45 ఏళ్ళ వాళ్ళు. కానీ మన పిల్లలకి ఈ సంప్రదాయం ఎవరిపోతుందండి? వాళ్ళకి కనిపిస్తున్నామా? వాళ్ళు దూరం అవుతున్నారా? ఏం వేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి వాట్సాప్లు, ఫేస్బుక్లు అలాగే ఈ చూసుకొని అలవాటు పడిపోయి ఇవాళ దూరం అయిపోతుంది. భయం వేస్తాం. అది చేయకూడదండి. ఖచ్చితంగా మేము మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరూ కూడా మన ఇంట్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియమో మరొకటి చదువుకోవచ్చు, కానీ తెలుగు భాషను మాత్రం మర్చిపోద్దండి. మన సంస్కృతి మీద ఒక పద్యమో ఒక గద్యమో వాళ్ళకి చూపించండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి పునరంకితం అవుతాం. కేవీ సత్యనారాయణ గారు పుట్టినరోజున మన భాషకి మరొకసారి పునరంకితం అవుతూ మన పిల్లలందరినీ కూడా ఈ సంస్కృతి ఇది కేవలంగా ఇంత కూచిపూడి ప్రాశస్యం ఇలా ఇది ప్రపంచవ్యాప్తం చేస్తున్నప్పుడు మన భాషకే ఉన్న పద్యాన్ని మనం ఎందుకు చేయకూడదు? మనబడి అనేటువంటి ఒక సంస్థలు పెట్టిన ఆనంద్ గారి వాడు 40,000 మంది పిల్లలు పైగా తెలుగు నేర్చుకున్నారు. అక్కడ మా శాంతం గారు ఇక్కడే ఒకసారి నీకు నిలబడి ఉన్నాం. కూచిపట్ల ఆనంద్ గారి మిస్సెస్ ఆవిడకి ఒక్కసారి ఆవిడకి అందరూ అభినందించారు. దొరకదు అసలు. ఎన్ని పనులు చేస్తుందంటే నేను గారు సిలబస్ తయారు చేస్తుంది, పద్యాలు నేర్పిస్తుంది, వంట చేస్తుంది, 100 మంది వెళ్తే 1 గంటలో భోజనం పెడుతుంది. ఇన్ని పనులు ఎలా చేస్తున్నామంటే ఏమో ఏ శక్తితో నడిపిస్తుంది అన్నట్టుగా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఆ నాటకం వేసాను. ఓహో, నేను కూడా డ్యాన్స్ వేలాగా చేయొచ్చు అనుకుంటే మళ్ళీ లండన్ తిరుగుతున్నాడు.
లండన్లో విష్ణుచిత్తుడు కాదు, నువ్వు అలసాలు పెద్దం చేయాలన్నాడు. సరే శ్రీనాథుడు చేయడం అలవాటు కాబట్టి చేస్తానని చేశాను. మళ్ళీ అక్కడతో వదిలిపెట్టలేదు, దాన్ని షూట్ చేశాడు ఎన్టీఆర్ స్టూడియోలో. విష్ణుచిత్తేమో వాళ్ళు షూట్ చేసినప్పుడు కూడా రికార్డింగ్లో కూడా నా వాయిస్ వాడి మళ్ళీ నన్ను పాత్ర వేయించి ఆయన చేసేటువంటి ప్రాజెక్టులో చిరస్థాయిగా వెంకటేశ్వర భక్తి ఛానల్ అది రిలీజ్ అయ్యి అది టెలికాస్ట్ అయినటువంటి యొక్క సీరియల్లో కూడా నేనే చేసే అదృష్టం అవకాశం కలగటం. ఇప్పుడు నేను కేబీఎస్ గారికి 8 సార్లు నేను డాన్స్ బ్యారడ్ చేశానంటే నాకు ఒక చరిత్ర క్రియేట్ అయిన భజనాటకంలో పట్టుకుని పెట్టేది. మీ దగ్గర స్టార్ట్ అయింది. మాకు మా పద్మభూషణ్ అయ్యాకృష్ణ మా గురువు గారు సతీదామేశ్వరం యక్షగానంలో నాకు డాన్స్ నేర్పించి యక్షగానం చేయించారు వాళ్ళతో. అప్పటికి నేను ఒంటిపులిన క్యారెక్టర్ చేశాను. దాంట్లో కాస్త అంటే పద్యనాటకం అంటే అది ఒక సిలబస్ గాను రికార్డు చేసి పడలేదు. ఇలా నిర్దిష్టమైనటువంటి మీ ఒక విధానం, నోట్స్ అంటాం కదా, మీరు జతలు తాళాలు ఇవన్నీ నోట్స్ కరెక్ట్గా చెప్పి ఆ నోట్స్ ప్రకారంగా మీరు ట్రైనింగ్ ఇస్తారు. మరి మా పద్యనాటక దురదృష్టం ఏంటంటే నోట్స్ లేదు అసలు. మా హార్మోనిస్ట్ గారు ముందుకు వస్తుంటాడు, ఆయన ఏం చెప్తే అది ఆయన సంగీతం వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు. ఆయన ఎంత నేర్చుకున్నాడని మేము కూడా క్వశ్చన్ చేయాలి. ఏమొచ్చు మీకు మాకు నేర్పడానికి, మీరు ఏ స్కూల్లో ఎవరి దగ్గర ట్రైనింగ్ చేయాలని సచ్చినాడని మా పోరాడినట్లు. గుమ్మడి గోపాలకృష్ణ గారు పద్య నాటక కళాకారుల గురించి చెప్పారు. 2003లో ఆయన పరిచయమైనప్పుడు పద్య నాటక కళాకారులు అందరూ ప్రధానంగా చెప్పారు. కానీ ఎప్పుడో ఒకరు వస్తారు, ఎప్పుడో ఒకరు కొడతారంటారు చూడండి. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు పద్య నాటకాన్నే ప్రేమించి శాసించి దానికోసమే నిరంతరం తప్పించే వ్యక్తి. మామూలు పద్య నాటక కళాకారుల దగ్గర నుంచి సంగీతం నేర్చుకుని, హార్మోనియం నేర్చుకుని, మేకప్ వేయటం నేర్చుకుని, అంతవరకు ఆయనకి తెలియదు ఆయన నాటకానికి దర్శకత్వం వహిస్తారని చెప్పి. అట్లాగే అసలు ఏమీ భాష రాగము అంటే ఏంటో తెలియని పిల్లల నోట 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పద్యాలను పలికించగలనని ఈ మధ్యకాలంలో పద్యాలు రాయడం కూడా చేస్తున్నటువంటి వారు. కనుక పద్య నాటక కళాకారులు ఎవరో వస్తారు, ఇలాంటి వాళ్ళు కొత్త ప్రమాణాలు సృష్టిస్తారు, వాటిని భవిష్యత్ తరాలు తప్పక అనుసరిస్తాయి. కృష్ణ గారు, షీఈ్ ఆస్కింగ్ లైక్ హూ ఇస్ దిస్ ఎవర్గ్రీన్ హీరో? హీ ఈస్ ది multi-talented person. Okay, he is in politics, he is in the film development and TV and corporation chairman, and he is a film producer, and he is a supporter of any artist and always cheerful. He was one of the participants when we did the 1 lakh people singing Annamaya Kirtana. So he is like, now our Honorable Chief Minister made him the chairman. This person is a born stage actor, not the social place, but the mythological place. And if he opens and once he dons the makeup, you will see the Krishna on the stage, nobody else. And the way he sings, whether somebody knows the language or not, he mesmerizes them. He comes to USA and in Silicon Andhra, hundreds and hundreds of kids, he trained them. When they perform, they can beat any professional performer here under his guidance. So those are the two wonderful people for the art lovers of Andhra Pradesh. And today, అదృష్టాలు కొంతమందికి వస్తాయి. ఆ కొంతమందిలో నేను ఒకటిగా భావిస్తున్నాను. మా నాన్నగారు పెద్ద వ్యవసాయదారులు, మనం భూస్వామి కుటుంబం, వ్యవసాయమే చేయాలి, చదువుద్దని అన్నారు. కానీ దేవుడు ఆ చదువు మీద అభిలాష ఉండి చదివి చివరకు కూడా ఉద్యోగం అనేవారు. కానీ
సిఆర్డి కాలేజీలో ఒక లెక్చరర్గా నియమించబడిన తర్వాత నేను తీసుకున్న మొదటి క్లాస్ ఏంటంటే కేవీ సత్యనారాయణ గారు స్టూడెంట్గా ఉన్న మొదటి క్లాసే నేను సిఆర్డి క్లాస్లో తీసుకున్నాను. 1973 ఏప్రిల్ 9. మరి నేను అదే కేవీఎస్ చూడాలని ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనెంతో అదృష్టవంతుడు శిష్యుడిగా ఉన్నాం. అలాంటి శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అంబికా కృష్ణ గారు, అంబికా రాజా గారు, గోపాలకృష్ణ గారు, ఆనంద గారు, అలాగే మిగిలిన వేదిక మీద పెద్దలు అందరూ అన్నట్టు అంతర్జాతీయంగా ఎదిగిన ఒక వ్యక్తి నా శిష్యుడవుతాం. అందులో ఊరేగింపు నిజంగా నేను ఎంతో ఆనందించాను. నేను నా శిష్యుడు అంతర్జాతీయ ఎదుగుతూనే కాదు, చాలా గొప్పవాడు ఉన్నారు. ఆ గొప్పవాడు చేత వాళ్ళకి మంచుకుంటాం, ఆ ఊరేగింపుగా వస్తాం. అంతేకాదు కొందరే త్యాగం చేస్తారు. కుటుంబాన్ని గురించి త్యాగం చేసిన వ్యక్తి, ఆ కుటుంబంలో వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ మేనల్ని, వాళ్ళందరినీ నేను ఎప్పుడైనా చూసినప్పుడు నేను ఒకటే అంట, ఇంత సంస్కృతి గల కుటుంబాలు తక్కువగా చూస్తాం మనం. అంత సంస్కృతి గల కుటుంబం ఫోన్ చేసినా వెళ్ళినా ఆ ఆప్యాయత, ఆ సాంప్రదాయబద్ధం అనేది మనం తక్కువగానే చూస్తాం. దీన్ని పరిరక్షించడానికి ఖచ్చితంగా వేదికలో ఉన్న ప్రముఖులు ఒక పటిష్టమైన ఆలోచనతో దీన్ని ముందుకు వెళ్ళినట్లయితే భావితరాలు కలుగుతాయి. ఈ శాసనాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే వీటి ద్వారా భవిష్యత్ తరాల వాళ్ళు రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి కృష్ణదేవరాయల వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మీరు ఈరోజు చెప్పారు శాసనాధారంగా. ఒక చిన్న విషయాన్ని ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో బయటకు వచ్చిన విషయాన్ని, ఈ ఇన్స్క్రిప్షన్స్లో ఉన్న విషయాన్ని, బయటికి రాని విషయాన్ని నేను వేదిక ఉన్న పెద్దల దృష్టికి, మరి కళాభిమానుల దృష్టికి, సాహిత్యవేత్తల దృష్టికి తీసుకొస్తాను. మహామంత్రి తిమ్మరుసు మీద అభియోగం మాపబడి శ్రీకృష్ణదేవరాయల వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో అభియోగమే ప్రతిపాదికగా ఆయన యొక్క కళ్ళు తీసివేసివేసిన పరిస్థితి ఏర్పడి వారి కుటుంబాన్ని బందికారంలో ఉంచడం, ఇదంతా కూడా మనం చరిత్రలో చదివాం. సినిమాల్లో చూపించేది రకరకాల కల్పిత గాథలు ఉంటాయి, కానీ చరిత్రలో శాసనం చెప్పేది విలువ. అంతటి అద్భుతమైన శాసనాలు మనకి ఈ రోజున తెలియజెప్తున్న అనేక విషయాలను మనం తెలుసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ కృష్ణదేవరాయల వారు తర్వాత కాలం చేశారు. కాలం చేశాక అచ్యుతదేవరాయల వారు రాజ్యాన్ని అధిరోహణ చేయడానికి చేసుకోవడానికి 3 సార్లు ఆయన పట్టాభిషేకం చేసుకున్నారు. ఒకసారి చిత్తూరులో చేసుకున్నారు. ఎందుకంటే హంపి వచ్చినట్టయితే అడిగి రామరాజు దాడి చేసి నీకు అవకాశం లేకుండా చేస్తాడు కాబట్టి చిత్తూరులో ఒకసారి పట్టాభిషేకం చేసుకున్నారు. తిరుపతి వెళ్ళి శ్రీవారి యొక్క శంఖంలో పోసిన తీర్థంతో ఒకసారి చేసుకున్నారు. 3వసారి వెళ్ళి మళ్ళీ హంపిలో 3వసారి పట్టాభిషేకం చేసుకున్నారు అచ్యుతదేవరాయల వారు, కృష్ణదేవరాయల వారి యొక్క సోదరుడు. ఆ పీరియడ్లోనే అలసాని పెద్దనామాచుడు, అయ్యా మీరు రాజ్యం స్వీకరించారు, మనకి తండ్రి లాంటి వారు మహామంత్రి తిమ్మరుసు కుటుంబ సభ్యులంతా బందిఖానాల్లో ఉన్నారు, వారిని విడుదల చేయాలంటే నా అన్నగారు చేసిన శాసనాన్ని నేను అమలు చేయాలే కానీ దాన్ని ఉల్లంఘించను అన్నారు. అలా కొంతకాలం పాటు జైల్లో ఉన్నాక వారి మనసు కరిగి వారిని విడుదల చేశారు. ఎవరిని? మహామంత్రి తిమ్మరుసు. ఆయన మహామంత్రి అంటే సామాన్యమైన వాడు కాదు. ఈ రోజు మనమంతా ఈ వేదిక మీద తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఉంటే కృష్ణదేవరాయల వారిని నడిపించిన మహనీయుడు. అటువంటి మహనీయుడు చిట్ట చివరి దశలో ఆ అచ్యుతదేవరాయల వారు వారిని విడుదల చేశాక, కొడుకులు చనిపోయి కుటుంబం అంతా పోయాక, గడ్డం పెరిగిపోయి అందుడి ఎవరో ఒక శిష్యుడు తీసుకుని తిరుపతి మెట్ల దగ్గరికి చేరాడు. ఆ తిరుపతి మెట్ల దగ్గర ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి పెడితేనే గడిచే పరిస్థితి. మహామంత్రి తిమ్మరుసుకి ఎటువంటి పరిస్థితి కలిగింది ఈ జాతి తలుచుకుంటేనే క్షోభపడే విషయం. ఈ విషయాన్ని నేను చదివి అర్ధరాత్రి గంటకి ఈ చరిత్ర చదివి చాలా దుఃఖం కలిగింది. అటువంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల తర్వాత తాళపాక అన్నమాచార్య వారి యొక్క కుమారుడు, ఆయన మనవడు పెద్ద తిరుమలాచార్య వారు, మనవడు అనుకున్నాను. ఆ పెద్ద తిరుమలాచార్య వారు మహామంత్రి తిమ్మరుసును గుర్తించారు.
గుర్తించి అయ్యా మీకు ఇటువంటి మహానుభావుడికి ఇటువంటి కష్టం కలగడం చాలా బాధాకరం, మేము మిమ్మల్ని తండ్రి గారిగా ఆదరిస్తామంటే కాదు అన్నాడు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఉన్నాను. అయితే మరి ఏంటి ఎట్లా? అందుకు శాసనాలకు సంబంధించిన లింక్ ఉంది కాబట్టి తెలుగులో ఇంత బాగా మాట్లాడాక నాకేం మాట్లాడాలో తెలియట్లేదండి. సభకి నమస్కారం అండి. మాస్టర్ గారు నాకు 1993 నుంచి తెలుసు. అమెరికాలో మా ఇంటికి మా పాపకి కూచిపూడి డాన్స్ చేయించడానికి వచ్చారన్నమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఒక 2 వీక్స్ ఉండి చాలా మందికి నృత్యం నేర్పించేవాళ్ళు కూచిపూడి, బర్లింగ్టన్, అయోవా. తర్వాత మా కోడలు వాళ్ళు రీనో, నెవాడాలో కూడా అక్కడికి కూడా వచ్చి మాస్టర్ గారు చాలా చూపించారు, డాన్స్ నేర్పించారు. మా పాప ఆర్గెంటర్ కూడా చేసింది బర్లింగ్టన్, అయోవాలో. సో మాకందరికీ ఆ మాస్టర్ గారు వచ్చినప్పుడు కూచిపూడి మా ఇంట్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉండేది. గజ్జల చప్పుడు, డాన్సులు, తర్వాత సంగీతం చాలా బాగా ఉంటుంది. నేను ఈ మధ్య వచ్చేసాను ఇండియాకి, సో నాకు ఆ చప్పుడు ఎక్కువ వినిపించలేదు. కాబట్టి నాకు మాస్టర్ గారి బర్త్డేకి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ సంవత్సరం అవకాశం దొరికింది. మాస్టర్ గారు 1000 ఏళ్ళు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఈనాటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా కేవీఎస్ గారు, సత్యనారాయణ గారి గురించి అందరూ చెప్పారు. ఆయనకి పట్టాభిషేకం అంటే నృత్యానికే పట్టాభిషేకం. గట్టిగా నాట్యకళకు కర్తనామనం, నాట్యశాస్త్రంలో నిధి, దయాలు, కూర్చుని కర్ణధారి, మహానిపుణుడు శివుడు జగాదోగానికి చంద్రరేఖల, విష్ణు వక్షస్థలానికి కౌష్టానికి చెయ్యకల, వృక్షానికి తీగల, వసంతానికి ప్రసి, ఎగిరిదేసి ఒదిగి ఉండాలనే మనస్సులో అమ్మ అంబిక భక్త శిఖామణివైన మహానిపుణుడు వినయం వివేకం కలబోసిన విశ్వరూపమే కేవీఎస్ అని చెప్పక తప్పదు. రాధా పరిపూర్ణుడవై పూర్ణచంద్రముతో అందరి అంత చందాలని నాట్య విశారద సత్యనారాయణ నాట్యంలోనే ఉన్నాయి అని చెప్పక తప్పదు. స్నేహపాత్రులు, సరళ స్వభావులు, స్వార్థరహితులు, అదృష్ట నిత్య నూతన నిర్మాణ కృషియులు నిన్ను వర్ణించిన అవి కాదన్న శక్తి కాదు. తన నాట్య కౌశలం ప్రవృత్తిలో గుర్తికి రెండు సముచిత రీతిని గౌరవించిన సమయాన నాట్య విశ్వమే నిర్మించే రీతిగా మీ కీర్తి చెందుకు దశ దిశగా వ్యాపించి హెరాపురి ఎక్కువ యోజన సత్కారం చేస్తున్నారు. శత సహస్ర నమస్సు మనసులో శతం జీవ వరలో వర్ధమాన హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ వేదిక 26/9/2020 సురేష్ గారు నిలబడండి. వారు ఒక్కొక్క రీతిగా శ్రీ దేవి సత్యనారాయణ కళారత్న దేవి సత్యనారాయణ గారిని అభినందించారు. ఒకసారి ఉండండి. చైర్మన్ గారైన అంబికా కృష్ణ గారు, ఉమ్మడి గోపాలకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులైన ఎర్రా సోమలింగేశ్వరరావు గారు, జనరల్ శుభాకాంక్షలోని సన్మాన సత్కార పత్రాన్ని వారికి అందజేస్తున్నారు. అట్లాగే వారికి ఈ సందర్భంగా అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి సత్యనారాయణ గారికి
గౌరవించండి సార్. మనకు తర్వాత వారికి కూడా అవకాశాన్ని ఇవ్వండి. ఏం సత్యనారాయణ గారి పట్ల ప్రీతిగా ప్రేమగా రామాలయం వచ్చి పెద్దవారు ఏం సత్యనారాయణ గారిని శాలలతో సత్కరించి గౌరవిస్తున్నారు. వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. This is really a good luck. I thank my Guruji who taught me Kuchipudi in a best manner. He wanted always me to excel. When he was around, he always took me to different cities for many festivals and I performed. I remember many festivals, me and Shobha Naidu, we were always performing together. She would come with Guru Mepati China Satyanji and I will accompany my Guru. The journey of Kuchipudi was always very, very good. I myself love Kuchipudi dance style so very much that my Guruji told me that Smita, you cannot give me any Guru Dakshina either. So he demanded that would you promise me that you will popularize Kuchipudi in Gujarat? And I am so happy that today more than 100 girls have graduated from in Kuchipudi style from my dance school, and about more than 60 students are performing regularly. And recently, the government of Gujarat from the last year has started Kala Mahakumbh, and in that Bharatanatyam and Kuchipudi, my students always won the first prize. So this is how I want to popularize it. Anything happening in the Western India, any festivals or anything, we are always invited to perform Kuchipudi 50 items. And as Satyanarayan ji is very well known for dance ballets and dance dramas, we are known for individual solo items. And we present the solo items in Kuchipudi style. I remember once when I was performing Manduka Shabdam in Mumbai, I'm talking about 1970s. So two people from the audience came after my performance and they said that from which part of Andhra you are. బాబీ కానా రమేష్ ఒక్కరి పేరు కదా మొత్తం అందరూ కూడా ఇక్కడ నిలబడి నా పుట్టినరోజు వేదికలు ఇక్కడ చేయటం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడు జీవితంలో నడుచుకోలేనటువంటి ఒక ఆత్మీయ సత్కారం అనుకోవాలి. చాలా దేశాలలో చాలా చోట్ల సన్మానాలు జరిగినాయి. దీనికి ఒక ప్రత్యేకత ఉందని చెప్తానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కేవీఎస్ ఎక్సలెన్స్ అవార్డు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నాట్యాన్ని ప్రచారం చేసినటువంటి అద్భుతమైనటువంటి నాట్య కళాకారులకు కానీ కళాకారులకు కానీ అవార్డు సాంప్రదాయం వస్తుంది. మరి ఈ రోజున స్మితా శాస్త్రి గారు, మన సిఆర్ ఆచార్య గారు, గురువు గారు, మన ఏలూరు వారి యొక్క శిష్యురాలకు ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. మరి అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ సత్కారాన్ని అందుకున్నటువంటి స్మితా శాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మా టీవీఎస్ ట్రస్ట్ తరఫున. అదేవిధంగా గాంధీ గారి గురుమనవుడు గారు ఈ రోజున విజయవాడ వచ్చినారు. బుద్ధప్రసాద్ గారు వారితో కార్యక్రమం ఉంది. అయినప్పటికీ కూడా నా మీద అభిమానంతో, ఏలూరు మీద అభిమానంతో, నాట్యం మీద అభిమానంతో అన్నీ వదులుకొని అయినా వాళ్ళందరినీ విజయవాడలో పెట్టి ఆయన ఇక్కడికి వచ్చారంటే ఆయన యొక్క ప్రేమని ఆప్యాయతని ఎప్పటికీ ఆయన రుణం తీర్చుకోలేను. మండలి బుద్ధప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మిత్రులు కూచిపూడి ఆనంద్ గారు, ఆయన మొదటిసారిగా కూచిపూడి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చేసినప్పుడు నేను కవితా ప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు అక్కడ ఆముక్తమాలేదని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ప్రదర్శనలో ఎన్నో దేశాలలో ఆముక్తమాలేద ప్రదర్శించడం జరిగింది. కూచిపూడి నాట్యం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి, సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా చూడాలన్నటువంటి వ్యక్తి మరి కూచిపూడి ఆనంద్ గారు ఇక్కడికి రావడం నిజంగా చాలా చాలా సంతోషం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూచిపూడి నాట్యానికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆనంద్ గారు. అదేవిధంగా మరి యొక్క
మనం గర్వించదగినటువంటి గొప్ప పౌరాణిక నటుడు, మంచి మనిషి. నటులు చాలామంది ఉంటారు, కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు ఉండే చాలా కొద్దిమంది ఉంటారు. మా కళాకారులు అనుకోవచ్చు, విషయ ద్వేష ఎన్ని చాలా మంది. ఆయనకు వేరే లేవు. ఆయనకి ఎప్పుడూ తన నాటకం పక్కన వాళ్ళకి ఏదో సర్వీస్ చేయాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని తీసుకురావడం నిజంగా చాలా ముఖ్యం, చాలా దృష్టిని పెట్టారు. ప్రతి జిల్లాలో వారం రోజుల పాటు నాటకోత్సవాలు జరగడానికి ముందుగా డబ్బులు పంపించేసేసి కార్యక్రమాలు చేయండి. నేను ఒక విషయం ఏదో ఇంకో 2-3 నాటకాల గురించి మాట్లాడితే ఎందుకు ఒక 2 నాటకాలు ఇస్తే ఆర్టిస్టులు తింటారు, పోయింది ఉందన్న గొప్ప మనసు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఉండే ఆ మనసు ఉంటాను. నేను మా కమిటీ మెంబర్స్ కూడా చెప్పాను, అంత స్థాయిలో ఉంది. ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. వారి గురించి చెప్తే నా ఫ్యామిలీ గురించి చెప్తున్నట్టే. అంబికా ఫ్యామిలీ నుంచి ఆలపాటి రామచంద్ర గారికి నేనంటే ఎంతో ప్రేమ. అదే ప్రేమ, అదే స్నేహం మరి అంబికా కృష్ణ గారి దగ్గర నుంచి కానీ, ప్రసాద్ గారి దగ్గర నుంచి కానీ, రాజా దగ్గర నుంచి కానీ, ఒక సొంత వ్యక్తిగా, ఒక సొంత తమ్ముడు ఆయన అయినవాడు రామచంద్ర గారు, నువ్వు నా బిడ్డల్లో ఒకడు అని చెప్పారు. అమెరికా నుంచి ఫస్ట్ టైం అమెరికా నుంచి వచ్చినప్పుడు దిగడంతో సత్యనారాయణ రంగం నుంచి పైనప్పుడు అప్పుడే ఆరోగ్యం బాగాలేదు. తీసుకురండి అని చెప్పిన కారు పంపించి వచ్చి అంటే ఆయన దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని మీ ప్రయాణం ఎలా జరిగింది, అంతా బాగా జరిగిందని. అంటే అంత ప్రేమ, ఒక వ్యక్తి బైక్ వస్తే చూసి ఆనందపడే మనస్తత్వం ఆలపాటి రామచంద్ర గారు చూశాను. ఆ తర్వాత అంబికా ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా మనసులో అదే ఉంది. ఎంత పెద్ద వ్యక్తికి ఎన్ని పదవులకు వెళ్ళినా అవును వారి జ్ఞానం రాసి పక్కన వాళ్ళు పైకి వస్తే ఈర్ష్య ద్వేషాలు చాలా మందికి ఉంటాయి. మన పక్కన ఏదైనా పేరు వస్తే 100%కి 200% సంతోషపడే అంబికా బ్రదర్స్ నిజంగా వారి యొక్క ప్రేమ నేను ఎప్పుడు మర్చిపోలేను. నా ఫ్యామిలీతో ఉన్నటువంటి సంబంధం నాకు అటువంటి చిన్నప్పటి నుంచి. అలాగే వేణుగోపాల నాని గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు అదే సంబంధం ఉంది. ఉషా బాలకృష్ణ గారు పొద్దున్నే వారి యొక్క స్టాఫ్నంతా పంపించి ఇంటికాడ సత్కారం చేసి ఆయనకి రాలేని కారణాల వల్ల ఆయన రాలేకపోతారని చెప్పి ఉషా బాలకృష్ణ గారు కూడా అభినందించడం జరిగింది. ఇంకా చాలా మంది పొద్దు నుంచి కూడా వచ్చారు. అలాగే ఇప్పుడు మామూలు బాబు గారు కూడా అభినందనతో పంపించారు ఆయన రాలేకపోవడం వల్ల. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ముఖ్యంగా నా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచి ఉంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో లాంటి వారే డాక్టర్ గోపి గారు కూడా నన్ను, ఎందుకంటే యుఎస్లో నేను చాలా దగ్గర 25 ఏళ్ళ పని నుంచే నేను వాటిలో స్నేహ సంబంధాలు ఉన్నాయి. నన్ను వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా చూస్తారు. ఆవిడ నేర్చుకున్నారు, ఆవిడ కూతురు నేర్చుకున్నారు, ఆవిడ కోడలు నేర్చుకున్నారు, ఆవిడ మనవరాలు నేర్చుకున్నారు. ఆవిడ మోటు అసలు సర్వీస్ మోటు ఆవిడది ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఎంతో అడిగి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ కోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున నా బర్త్డేలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా చెల్లెళ్ళు ఎప్పుడు నాతో నేను సపోర్టివ్గా నా కొడుతున్నారు. అదేవిధంగా నా స్టూడెంట్స్ అందరూ కూడా మా రాజు, మా మోహన్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంతమంది ప్రేమను సంపాదించుకోవడం నిజంగా నా అదృష్టం. మరి ఈరోజు మా రాజేష్ ఆ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ నిలబడి ప్రోగ్రామ్ చేశారు. వీళ్ళందరూ ఇంతమంది ప్రేమలో అంటే మర్చిపోతే చాలామంది పేరు, ఎందుకంటే మాటలు రాని టైం ఇది. అలాగే ఉపాధ్యాయుల సన్మాన పత్రాలకు నువ్వు రాస్తే సన్మాన పత్రాలు నాకు ఇంట్లో అసలు కాలేజీ కూడా చెప్పాను, ఇలాంటి చూపించారు. సో ఎరాస్వామి లింగేశ్వర గారు మన చిన్న పిల్లలాగా ఆయన చాలా ఉత్సాహంగా అంబికా రాజు గారు ఇద్దరు కూడా ఈ సన్మాన కార్యక్రమానికి తెత్తున వీళ్ళిద్దరూ చేయటం అంటే నేను నిజంగా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వీరయ్య గారు ఆయనకి ఆరోగ్యం బాగోకపోయినా దినాల్లో సత్యనారాయణ గారు నేను ఎన్నో